కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతనిని గూర్చిన నా కడుపులో చాలా వేదన. నన్ను తప్పక నేను తప్పక అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధిలో నిలబడి ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి అవి మా హృదయాల్లో నింపుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన వాక్యము మనం చదువుకున్నాం. ఎఫ్రాయిమును గురించి ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడంట. ఎవరు? ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడు. ఈ ఎఫ్రాయిము ఎవరు అంటే యాకోబు గారి యొక్క మనవడు, యోసేపు గారి యొక్క 2వ కుమారుడు. ఎవరో? యాకోబు గారి మనవడు, యోసేపు గారి యొక్క 2వ కుమారుడు. యోసేపు గారికి 2 కుమారులు పుట్టారు. ఒక అతని పేరు మనష్షే, రెండవ ఆయన పేరు ఎఫ్రాయిము. యోసేపు గారు ఏం చేశాడంటే, తన అన్నదమ్ములు తన కుటుంబాన్ని అంతా ఆయనకు ఐగుప్తుకు పిలుచుకున్న తర్వాత 2 కుమారులు పుట్టిన తర్వాత ఈ 2 కుమారుల్ని తండ్రి వద్దకు తీసుకెళ్ళి ఆశీర్వదించమని చెప్పాడు. ఏం చేయాలి? తండ్రి పెద్దవాడిని ముందు దీవించి, ఎందుకంటే జ్యేష్ఠుడు కనుక, తర్వాత రెండవ వాడిని ఎఫ్రాయిముని దీవించాలి. పెద్దవాడి మీద కుడి చేయి వేయాలి, రెండవ వాడి మీద ఎడం చేయి వేయాలి. అయితే తాతగారు ఏం చేశాడంటే, చిన్నవాడి మీద కుడి చేయి వేసాడు, రెండవ వాడి మీద ఎడం చేయి వేసాడు. యోసేపు అనుకుంటున్నాడు, నానా ఏంటి పెద్దవాడి మీద వేయాల్సిన చెయ్యి చిన్నవాడి మీద వేసావు? నాకు తెలుసు అని అన్నాడు. ఇతడు దేవునికి ఇష్టమైన కుమారుడు కనుకనే నేను అలాగే చేశాను, నాకు తెలుసు, ఊరుకో అన్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఈరోజు చాలా ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేయాలి మీరు. ఇష్టమైన కుమారుడు, ముద్దు బిడ్డ. ఆ ముద్దు బిడ్డ విషయంగా నేనేమన్నా విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకాలు నన్ను విడకొన్నాయి. అతను గూర్చి నా కడుపులో చాలా వేదన కలుగుతూ ఉందట. చూడండి ప్రియులరా, ఒక మంచి కుమారుడు, తండ్రి ఇష్టపడిన కుమారుడు ఏదైనా కొంచెం తేడాపాడాగా ఉంటే ఆ తండ్రికి ఏం కలుగుతుంది? బాధ కలుగుద్ది, వేదన కలుగుద్ది. ఏంటి నా కుమారుడు ఎంత మంచివాడు ఎలాగైపోయాడు? అదే దేవుని వాక్యం అంటా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, నా ముద్దు బిడ్డ
నాకు ఇష్టమైన నా కుమారుడు అతను చేసిన వాటిని నేను తలుచుకుంటే నా కడుపులో చాలా వేదన కలుగుతూ ఉంది. ఈ దినం నీవు కూడా దేవునికి ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా పిలువబడి దేవుని సన్నిధిలో ఉండి తప్పిపోతే నిన్ను నీవు అన్వయించుకో. ఎఫ్రాయిం ప్లేస్లో నువ్వు అనుకో, దేవుడు నన్ను పిలుచుకున్నాడుగా, తన ముద్దు బిడ్డగా ముద్దు కుమార్తెగా పిలుచుకున్నాడుగా, నా గురించి ఇంత వేదన పడతా ఉన్నాడా అని. ఎందుకు ఆయన అంత వేదన ఎఫ్రాయిముని గురించి పడ్డాడు అని అంటే 10 విషయాలు మీకు చెప్తాను. ఆ విషయాలలో దేవుడు చాలా వేదన చెందుతూ ఉన్నాడు. అంతేకాదు ఎఫ్రాయిము హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా ఎఫ్రాయిముని గురించి, ఎఫ్రాయిము చేయి పట్టుకొని నడక నేర్పినవాడు నేనే. ఏం చేశాడంట ఎఫ్రాయిముకి దేవుడు? చేయి పట్టుకొని నడక నేర్పాడట. ఇష్టమైన కుమారుడు, ఆయనకి ముద్దు బిడ్డ, ఆయన చేయి పట్టి నడిపిన కుమారుడు. అతనిని వారిని చూడండి, నేనే వారిని కౌగిలించుకున్న వాడును, నేనే వారిని స్వస్థపరచుతున్న వాడునైనను, ఆ సంగతి వారి మనస్సునకు పట్టట్లేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు అనంటే, దేవుని చేత నువ్వు నడిపించబడ్డావంటే, ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా నువ్వు ఉన్నావు. ఈ రీతిగా ఈ దినం మనం ఉన్నామంటే ఆయన మనల్ని నడిపించిన విధానాన్ని బట్టే. అది నువ్వు మనసుకు తెచ్చుకోవాలి. ఆయన అంటున్నాడు కదా, వారికి మనస్సుకు పట్టట్లేదు, ఇహలోకపరమైన వాటి మీదే మనసు పెడుతున్నారు, కానీ నేను నాకు ఇష్టమైన కుమారునిగా చేసుకుని నా సన్నిధికి నడిపించి వాడికి నడక నేర్పిన విధానాన్ని బట్టి వారు అది మనసుకు తెచ్చుకోవట్లేదు. ఆ రీతిగానే ఎఫ్రాయిం ఉన్నాడు. తర్వాత ఆయన అంటున్నాడు కదా 61 కీర్తన 7వ వచనంలో, గిలాదు నాది, మనుష్య నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అంటున్నాడు. ఎఫ్రాయిం ఎవరంట? శిరస్త్రాణం అంట. 9వ కీర్తన జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 13లో కూడా చెప్తాడు, యూదా వారిని నాకు విల్లుగాను వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేసుకుంటున్నాను. ఏం చేసుకుంటున్నాడంటే ఎఫ్రాయిము వారిని బాణములుగా, అంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. బలవంతుడైన దేవుని చేతిలో బాణాలుగా ఉన్న మనం ఏమైపోతున్నారో పాడైపోతున్నారట. ఆయనకి కష్టం కలిగించేట్టుకున్నారంట. ఆయన చేసే పనులను మనసుకు తెచ్చుకోవట్లేదంట. ఆ రీతిగానే ఉన్నాడు. హోషేయ గ్రంథం 11:4లో కూడా అదే మాట చెప్తాడు ఆయన. ఒక మనుషులను తోడుకొని పోవునట్లుగా ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనము పెట్టాను. ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి విస్మరించి ఏమైపోయాడు ఎఫ్రాయిము? ఏమైపోయాడు? ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేనిలో అతను తప్పిపోయాడు చూడండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని తిండి. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, శిక్షా దినమున ఎఫ్రాయిం ఏమైపోయాడట? పాడైపోయాడట. దేవునికి ఇష్టమైన కుమారుడు, ఆయన ముద్దు బిడ్డ, ఆయన నడక నేర్పినవాడు, ఒక మనిషిని నడిపించిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడట? మరిచి పాడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నీవు పాడైపోయి ఉన్నావేమో? ఎఫ్రాయిముని గురించి వ్రాయబడింది కదా, నా గురించి కాదని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ విషయంలో నువ్వు పాడైపోయావో ఈ ఉదయకాల సమయం నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఎలాగ పాడైపోతాడు మనిషి? సామెతల గ్రంథం 11:28లో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడట. ఎవరు పాడైపోతారు? ధనాన్నే నమ్ముకొని, ధనమునే ఆశ్రయించి
వాటిని అనుసరించి నడిచేవాడు పాడైపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సామెతలు 12:7లో కూడా ఒక మాట చెప్పబడి ఉంటుంది, భక్తిహీనులు పాడైపోతారు. భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఇప్పుడు భక్తిహీనతలోనికి వచ్చాడు, పాడైపోయాడు. ఏమైపోయాడంటే ఈయన ఏమైపోయాడు? ముద్దు బిడ్డ, ఆయనకి ఇష్టమైన కుమారుడు, దేవుడు నడక నేర్పినవాడు, ఆయన ఎత్తుకొని కౌగులించుకొని నడక నేర్పిన దేవుడు ఏమైపోయాడు? పాడైపోయాడు. ఏ విషయంలో పాడైపోతున్నావు? గుర్తుపెట్టుకోండి, ధనవంతుల విషయంలో. ధనం సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం అంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో ఉండుట మేలని దేవుని వాక్యం అంటాం. అంటే ధనవంతులందరూ నరకానికి వెళ్తారని కాదు, పాడైపోతారని కాదు. ధనం కోసమే జీవించేవాళ్ళు, ధనాన్నే పూజించేవాళ్ళు, ధనాన్నే ప్రేమించేవాళ్ళు భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. ధనం అహాన్ని తెచ్చిపెడుద్ది, ధనం గర్వాన్ని తెచ్చిపెడుద్ది, ధనం లెక్కలేనితనాన్ని తెచ్చిపెడుద్ది, ఎదుటివాడిని గౌరవింపలేని పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది. అందుకని దేవుని వాక్యం అంటా ఉంది కనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ధనాన్ని ఆశ్రయించి పాడైపోయేమో ఎఫ్రాయిములాగా ఈ ఉదయకాల సమయం భక్తిహీనతలోనికి దిగి భక్తిహీనుడిగా ఉండి దేవుని బాధ పెడుతున్నామేమో. ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నావు, ఒకసారి ఆలోచించే. రెండవదిగా చూడండి, రెండవది ఆయన ఏమంటున్నాడు? ఆయనే అదే ధనవంతుడి గురించి మాట్లాడుతూ హోషేయ గ్రంథంలోనే 12:8లో ఏమనుకుంటున్నాడంటే, ఎఫ్రాయిము 12:8 హోషేయ గ్రంథం, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్టు ఎవరు కనుగొనలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఓరి బాబు, ఈ కష్టార్జితం అంతా నాది అంటున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు అని అంట్లా, నేను కష్టపడ్డా, నేను సంపాదించుకున్న గర్వము, ఐశ్వర్యవంతుడైన నాకు బహు ఆస్తి దొరికింది, నా కష్టార్జితంలో దేన్ని బట్టి నాకు శిక్ష దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడో చూడండి. అందుకనే దేవుని వాక్యం అంటా ఉంది, ధనమును ఆశ్రయించవద్దు, దేవుడిని ఆశ్రయించు. ఈరోజు దేవుడు నీకు తినటానికి కొనిచ్చాడు అని అంటే, తినటానికి నీకు ఆహారం ఇచ్చాడంటే, నీ కష్టార్జితంలోని నీ భాగమును అనుభవించుటకు దేవుడు వీలు కలుగు చేసిన ఎడల అది దేవుని ఆశీర్వాదం అనుకోమని దేవుని వాక్యం అంటా ఉంది. అయితే దేవుని ఆశీర్వాదం అంటే మనమేమనుకుంటామంటే డబ్బు సంపాదించడం, ఆస్తులు సంపాదించడం, ఉద్యోగాలు రావటం, అవి చేయటం, ఇవి చేయటం అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటా ఉంది కదా, ధనము నమ్ముకొని పాడైపోయారు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం తీయండి ఒకసారి. ఎందువలన అతను మళ్ళీ రెండో దానిలో పాడైపోయాడు? ఎఫ్రాయిము అన్ని జనులలో కలిసిపోయాను, ఎఫ్రాయిమును ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎందుకు అందులో కలిసిపోయాడట? అన్ని జనులు కలిసిపోయాడు. అన్ని జనులు కలిసిపోయి ఎవరు తిప్పివేయని, ఒక పక్కే కాలింది, రెండో పక్క కాలట్లా, దాన్ని తిప్పేవాడు ఎవడు లేడు. మనం ఏదన్నా రొట్టె కాల్చుకోవాలంటే ఏం చేస్తాం? ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్క కూడా కాల్చుకుంటాం. కానీ ఎఫ్రాయిం ఏమైపోయాడట? ఎవరు తిప్పివేయలేని అప్పము వంటి వాడైపోయాడు. ఎందుకని? అన్ని జనులు కలిసిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా చెప్పుకుంటున్న వారందరూ రెండు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నాను నేను. మన ఒంగోలులో వాక్యం చెప్తుంటే అందరూ నిలబడి అయిపోయిన తర్వాత, అయ్యగారు పుట్టినరోజు పండగ వేడుకలు బుధవారం లేనందుకే నేను వెళ్ళకూడదు అనుకున్నా. కానీ ఆయన ఉదయం 7 గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అరగంటకి రండి అయ్యగారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్య పరిచయం మీరే చేయాలని చెప్పాడు. చెప్తుంటే వాళ్ళందరూ పుట్టినరోజు వేడుకలు ఇంత గొప్పగా ఇన్ని మాటలు చెప్పారు అయ్యగారు అని చాలా ఇదిగా అయిపోయారు. మనం ఏదో వేడుక చేసుకుని వాళ్ళు ఇచ్చే విందును ఆరగించడానికి కాదు, కానీ దేవుని మాటలు విని ఆ రీతిగానే మనం కూడా నడవాలి. అన్ని జనులు ఆచరించినట్లు క్రైస్తవ్యంలో 90% అన్ని జనులను ఆశ్రయించేవాడు. పెళ్లి చేయమని చెప్తారు, మాకు పెళ్లి చేయమని చెప్తారు. పెళ్లి చేస్తానికి మేము వెళ్తాం. కనీసం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు టాయిలెట్ అయ్యి డెకరేషన్ చేసుకునే అంత టైం కూడా దేవుని వాక్యానికి ఇవ్వరు. బుద్ధి లేని జనం. దేవుని సన్నిధిలో వారిని జతపరచడానికి తీసుకెళ్తున్నాం. దైవజనుల సమక్షంలో వారి కాపురం పచ్చగా ఉండాలి, చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యము చేత వారిని బలపరచాలని ఆశ వీళ్ళే ఉండదు. వాడు ఎంతగా టాయిలెట్ అయ్యాడు, ఈమె ఎంత టాయిలెట్గా అయింది, ఇదే చూసుకుంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం చేత బలపరచమని ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అక్కడ మేము చెప్పే మాటలే ఒకానొక రోజు నీ జీవితంలో గుర్తుకొస్తాయి. అవునండి, ఆ రోజు ఆయన చెప్పాడు. ఒకే ఒక అమ్మాయిని చూసాను నా జీవితంలో. నేను ఇప్పుడు 32 సంవత్సరాలు సేవా పరిచర్యలోకి వచ్చి ఒకే ఒక అమ్మాయిని కండ్రిగూడెంలో మ్యారేజ్ జరుగుతుంది. ఆ అమ్మాయి ఉయ్యూరు నుంచి వచ్చింది. అతను కూడా రైల్వే ఎంప్లాయ్. మెసేజ్ చెప్తా ఉన్నాను. చెప్పిన తర్వాత 1 గంట దాటిపోయింది. 1 గంట పావు ఎంత అయిపోయింది. ఇంకా తాళి కట్టాలి. ఇంక నేను మాటలు ముగించేస్తే కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. గబగబా అక్కడ ఉన్న మనుషులు వచ్చాయా, చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు, భోజనానికి పెట్టే వెళ్ళిపోతానంటున్నారు, అది ఇది అని అంటే ఆ అమ్మాయి పెళ్లిపేటల మీద నుంచి లేచి అందో, మ్యారేజ్ అయిన తర్వాత ముందు దైవజనులకి పెట్టండి, ఇది మాత్రం చేయరు. అక్కడ ఫంక్షన్కి మాత్రం పిలుస్తారు 4 మాటలు చెప్పమని. ఇది 100% మేము అనుభవిస్తాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోడు. వాళ్ళతో పాటు వెళ్ళి లైన్లో నుంచోవాలి. దేవుని చేత అభిషేకించబడి ఆశీర్వదించడానికి వచ్చిన వాడు వెళ్ళి లైన్లో నుంచోవాలి. సిగ్గు శరం ఉండదు మనకి. పీటలు పట్టుకొని పిల్లలు పట్టుకొని లేకపోతే కూర్చున్న వాళ్ళు వెనకాల నుంచోవాలా? కామన్ సెన్స్ లేదా? దైవజనుడు ఉన్నాడు, కనీసం వారు ఆశీర్వదించబడాలి. పిల్లలు కానీ మన కుటుంబం కానీ మనం చేసుకున్న ఏర్పాటు కానీ అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మొదటి ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి, రెండవది దైవజనునికి ఇవ్వాలి, తర్వాతే నీకు ఎవడైనా ఎంత తోడైనా. అది మాత్రం ఉండదు, వదిలేస్తారు. మేము ఎత్తుక్కోవాలి, ఎక్కడ పెడుతున్నారో ఏంటో పరిస్థితి. అది మాత్రం చేయబాకండి. కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ముందు మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభు ఏమన్నాడు, నా నిమిత్తం నా బిడ్డలు నీ దగ్గరికి వచ్చి కనీసం ఒక గుక్కెడు మంచినీళ్ళు నువ్వు ఇచ్చిన దాని ప్రతిఫలం నువ్వు పోగొట్టుకుని అన్నావా? నువ్వు పిలిచిన చుట్టాలు అయితే నీకు ప్రతిఫలం వస్తుంది అన్నాడా? ఏమన్నాడు? ముందు నా నిమిత్తం నా బిడ్డలు నీ దగ్గరికి వచ్చినప్పుడు 2 సన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలం పోవు. ఏమన్నాడు తర్వాత? నీవు నేను ఇచ్చిన దైవజనుడు, నేను ఆశీర్వదించిన దైవజనుడు ఇంటికి వస్తే నీవు యోగ్యముగా ఉంటే నేను వారికి ఇచ్చిన సమాధానం నీ ఇంటి మీదకి వస్తుంది, లేదనుకో ఆయనతో పాటు వెళ్ళిపోద్ది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్ వల్లే ఆశీర్వాదాలు మిస్ అయిపోతుంటాయి. చిన్న లాజిక్ ఏమి లేదు అక్కడ, నువ్వు చేసేది ఏమి లేదు. కనీసం అక్కడ కూర్చోబెట్టి ప్లేట్లు పెట్టి 2 మూటలు ముందు తినయ్యా అను, దాంట్లో తప్పులేదు. నీ ఇష్టం. నాకు నా వెనకాల కౌన్సిలర్ వచ్చాడు, నా వెనకాల మినిస్టర్ వచ్చాడు, పిఏ వచ్చాడు, ఇవన్నీ కాదు. అక్కడ దేవునికి ప్రాధాన్యత. ఎవరిని పిలిచినా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా, నేను ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారి దగ్గర చూసా. మీటింగ్ జరుగుతుంది 2017 సంవత్సరంలో, సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. మాట్లాడుతూ ఉన్నాను, గబగబ వచ్చి అన్నాడు, అయ్యగారు ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇస్తారా అన్నాడు. ఎవరైనా? ఒక ఎంపీ, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఉండవల్లి అరుణ్ కుమార్, రఘు సూర్యప్రకాశ్ గారు స్టేజ్ మీద కూర్చొని ఆయన నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం అని. సారీ, ఏమనుకోవద్దు,
అని ఒక అన్యుడు పంతులు గారు అని వేపనాయన ఆయన చెప్పిన సాక్ష్యం. రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది, ఆ ఫంక్షన్లో అన్నీ సర్దేశాం, అంతా రెడీ చేసాం. నేను వెనక్కి వెళ్ళి కూర్చున్న హాల్లో, ఫంక్షన్ హాల్లో. పిలిచారు, ఇట్రా ఉండవల్లి అన్నాడు. వెళ్ళాను. ఏంటనంటే, ఏంటి వెనకాల కూర్చున్నావేంటి అని అన్నాడు. అనంటే, ఎందుకు పెద్ద పెద్దవాళ్ళు వస్తారు కదా, ఎన్ని మళ్ళీ లేచి వెళ్ళటం ఎందుకని ముందే కూర్చున్నాను. బైబిల్లో ఒక వాక్యం ఉంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని. ఆయన చెప్పాడు ఆ వాక్యం. హల్లెలూయా చెప్పండి. అన్యులకు అర్థమవుతా ఉందండి, కానీ మన క్రైస్తవులకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటుంది ఇక్కడ వాక్యం? అన్యాచారాలు అన్యులు ఆచరించినట్లు, అన్యాచారాల్లో అన్నీ కార్డు తీసుకొస్తారు. కార్డు ముందు వెళ్ళి పంతులు గారి దగ్గరికి వెళ్ళి టైము, డేటు, రోజు అన్నీ చూసుకొని వచ్చేస్తాడు. వచ్చేసి అప్పుడు వస్తారు మా దగ్గరికి. వచ్చి ఏమంటారు, పలానా రోజు పలానా టైము పలానా నిమిషాలు కానీ కార్డులు పైన ఏముంటుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైంది, లేదా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినమని పెడతాడు. కానీ వీళ్ళు చేసేదేంటి, పసుపులు కుంకాలు ముందెళ్ళి పంతులు ఆడి డేటు తారీఖులు పెట్టుకోవద్దు. ఇక్కడ ఏమవుతుంది, వీడు ఎప్పుడైపోయాడట, ఏమైపోయాడు, ఎఫ్రాయిము అన్యజనులలో కలిసిపోయాడు. అంతేకాకుండా ఎవరు తిప్పివేయని అప్పమైపోయాడు. ఎవరు తిప్పివేయలేని పరిస్థితుల్లో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సూటిగా తేటగా నీతో మాట్లాడుతూ ఉంది. ఏమంటుంది తెలుసా, అలాగ నువ్వు ఉండొద్దు. వాడు అన్ని జనులు కలిసిపోయి దేవుని బాధ పెడతా ఉన్నాడు. అన్నీ ఇవే. ఎవరన్నా ఎదురొస్తే, ఎవడన్నా ముఖం చూస్తే, ఎవడన్నా తుమ్మితే, ఎవడన్నా తగ్గితే, డేట్లు మీది చచ్చిపోయినోడికి దినం పెట్టడం కూడా తారీఖు కలిసి చూసి పెట్టుకుంటారు. మంగళవారం చచ్చిపోతే ఒకటి నల్లకోడి. ఇవన్నీ అన్ని జనులాచారం. నేను మా అక్కగారు చనిపోయినప్పుడు సమాధి చేసి వస్తున్నా, మాకు ఒక శవం ఎదురొస్తూ ఉంది. ఆ పెట్టికి నల్లకోడి కట్టుంది. ఆ రోజు మంగళవారం. ముందు ఒక పాస్టర్ ఉన్నాడు, వెనకాల ఒక పాస్టర్ ఉన్నాడు. వీళ్ళు పాట పాడుకుంటూ వస్తున్నారు, పైన నల్లకోడి కట్టు. ఏమైపోయారు వీళ్ళు, అన్ని జనులలో కలిసిపోయాడు. అన్యాచారాలు వద్దు మనకి. ఈ జీవితం ఎంత మట్టుకండి, ఎంతకాలం ఉంటాం మనం చెప్పలేము. ఏ క్షణం ప్రభు పిలుస్తాడో చెప్పలేము, ఏ క్షణం మనం ఏమైపోతామో చెప్పలేము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటికి ఏమైపోయాడు, పాడైపోయాడు. రెండవది అన్ని జనుల్లో కలిసిపోయాడు. మూడవది ఎవడో తిప్పివేయని అప్పం వంటి వాడైపోయాడు. తర్వాత చూడండి, హోషేయ గ్రంథము 11:12. హోషేయ గ్రంథము 11:12. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను, అబద్ధాలతో బతుకుతూ ఉన్నాడట. ఎవరైనా దేవునికి ఇష్టమైన కుమారుడు, ఆయన ముద్దు బిడ్డ, ఆయన నడక నేర్పినవాడు ఏమైపోయాడు, అబద్ధాలతో బతుకుతూ ఉన్నాడు, అబద్ధాలతో ఆవరిస్తూ ఉన్నాడు. ఇది తగినది కాదు. త్వరగా చెప్పేస్తాను, టైం అయిపోయింది. తర్వాత 4వది చూడండి, ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడట. హోషేయ గ్రంథం 4:17. హోషేయ గ్రంథము 4:17. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసెను. దేవుని వాక్యం అంటా ఉంది, నిర్గమాకాండం 24లో చెప్తాడు కదా, పైనున్న ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భీము కింద నీళ్ల అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదని దేవుని వాక్యం అంటా ఉంటే ఈయనేం చేస్తున్నాడు, విగ్రహాలతో కలిసిపోయాడు. విగ్రహాలను పూజించడం మొదలుపెట్టాడు. ఈ దినం ప్రియమైన దేవుని బిడ్డలారా, విగ్రహాన్ని పూజించడం అంటే ఎక్కడికో వెళ్ళి ఏ దేవత విగ్రహాన్ని పూజించడం కాదు. నీ హృదయంలో ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో దాన్ని విగ్రహంతో పోల్చింది పరిశుద్ధ వాక్యం.
దేన్నైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావో, దేన్నైతే నువ్వు ఎక్కువగా ఆశిస్తావో దాన్ని విగ్రహంతో పోల్చింది. ఏమంటుంది వాక్యం? విగ్రహములతో కలిసిపోయాడట. 5వది చూడండి, ఎఫ్రాయిము 5వ అధ్యాయం 3వ వచనం, హోషేయ గ్రంథం. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఎందుక ఏం చేస్తున్నాడంటే వ్యభిచారులతో కలిసిపోయాడు. 6వది అంటాడు, ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠం రెండో కట్టాడట. పాపమునకు బలిపీఠం మీద బలి అర్పించవలసిన పరిశుద్ధమైన స్థలంలో పాపాన్ని పెట్టుకొని చేస్తూ ఉన్నాడు. అలాగనే 7వది అంటాడు 12:1, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. హోషేయ గ్రంథం 12:1 చదవడం. 12:1 ఏం చేస్తున్నాడంట? ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు ఉన్నాడట. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. గాలి మాటలు మనకు తగదది. గాలిని మేస్తూనే బతుకుతూ ఉన్నాడు. అది మనకు తగదు. దాని గురించి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. తర్వాత చూడండి, కపటమున మనస్సుతో, సామెతలు 25:14, కపట మనస్సుతో దాన్ని డంబము చేయి వర్షము లేని మబ్బును గాలిని పోయి ఉన్నాడు. కపట మనసు కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడని చెప్తున్నాడు? గాలిని పోలి ఉన్నాడు. అదే ఎఫ్రాయిము చూడండి 9, హోషేయ గ్రంథం 9:11 ముగించేస్తాను త్వరగా, చాలా టైం అయిపోయింది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఏమైపోయిందట? ఏమైపోయింది? అప్పటి వరకు నా ముద్దు బిడ్డ అన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడు అన్నాడు, నేను నడక నేర్పిన వాడు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? కీర్తి ఏమైపోయిందట? నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా సీనియర్నండి, చాలా భక్తి ఉంది నా దగ్గర, చాలా మరి భక్తిలో నేను జీవిస్తున్నాను, దేవుడు నాతో ఉన్నాడు, నాకు నడక నేర్పినోడే కదా, ఆయనకి ఇష్టమైన ఉండే కదా అని అనుకుంటున్నామేమో. ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. తర్వాత చూడండి, హోషేయ 7:11, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పురికి గుండె గల గొవ్వ అయిపోయాడు. ఎగిరిపోయింది, పిరికోడైపోయాడు. గొవ్వలే పిరికి గుండె గల గొవ్వ అయ్యాను, పిరికోడైపోయాడు. ఎందుకని? ఈ కార్యాలన్నీ చేసుకురావటంలో అతనిలో ఉన్న బలహీనత బయలుపడి దేవుడు విడిచాడు కనుక అతను ఏమైపోయాడు? పిరికి తనం అతనిలోకి వచ్చేసింది. చివరిగా చూడండి హోషేయ గ్రంథము 12:14 చివరిగా తీసి ముగించేద్దాం. హోషేయ గ్రంథము. ఎఫ్రాయిము ఏంటంట? బహుఘోరమైన కోపము పుట్టించను. దేవునికి ఏం చేశాడట? బహుఘోరమైన కోపం అంట. అంత కోపం దేవునికి వచ్చిందంటే మనం తట్టుకోగలమండి? ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావేమో అంత ముద్దు బిడ్డనే దేవుడు ఆ రకంగా శిక్షిస్తూ ఉన్నాడు, ఆ రకంగా వదిలేస్తూ ఉన్నాడు. అప్పుడు మనమెంతటి వాడం 10 విషయాలు చెప్పానుగా, చూడండి చెప్తాను. మొదటగా ఆయన ఏమైపోయాడు? పాడైపోయాడు. రెండవది అన్ని జనులు కలిసిపోయాడు. తర్వాత అబద్ధమును ఆవరింపజేశాడు, విగ్రహాలతో కలిసిపోయాడు, వ్యభిచరించుతూ ఉన్నాడు, పాపమునకు ఆధారముకు బలిపీఠాలు కట్టుకున్నాడు, అలాగనే గాలిని మేయిచున్నాడు, కపట మనస్సు కలిగి నడుస్తూ ఉన్నాడు, పిరికి గుండె గల గువ్వగా మారిపోయాడు, దేవునికి బహు కోపము పుట్టించేవాడుగా అయిపోయాడు.
ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని విన్న నీవు ఏ రీతిగా ఉన్నావు? దేవుడే కోపగించాడని చూడండి. ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యం అంటుంది, వారి మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయేరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు దేవుడే నిన్ను అప్పగిస్తే ఇంక నిన్ను కాపాడేవాడు ఎవడో లేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను భక్తిపరురాలని, ఇంకా నాకు ఎదురులేదు, నాకు తిరుగులేదు, దేవునికి ఇష్టడుగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ ఎఫ్రాయిమోలే ఎలాంటి వ్యతిరేకమైన కార్యాలు నీలోనేమో నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభువుకి ఇష్టడుగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.